హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ టు ఎండికే గ్యాంగ్ షో. నా పేరు పర్వత్ శ్రీనివాస్. అందరూ చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. మనం తెలుగు టెక్స్ట్ బుక్ లో మనం చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, కానీ ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట. మన ప్రస్తుతం మనం కాళోజీ నారాయణరావు గారు పుట్టి తిరిగిన ఊరు వచ్చేసి మన మడికొండ గ్రామం అనమాట. మడికొండ గ్రామము. తను పుట్టింది కర్ణాటక నుంచి. వాళ్ళ పేరెంట్స్ మన వలస వచ్చాడు మన మడికొండకి జీవనం సాగించడానికి. అతను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ గొప్ప పేరు తెచ్చుకున్నాడు అనమాట. అతని పేరు వచ్చేసి కాళోజీ అంటారు, ప్రజాకవి అంటారు, కాళోజీ నారాయణరావు గారు అని కూడా అంటారు. జన్మించిన కర్ణాటక సెప్టెంబర్ 9, 1914 జన్మించాడు అనమాట. మనం ఇప్పుడు కాళోజీ నారాయణ గారి సొంత గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం మా గ్రామం కూడా మడికొండ కాజీపేట పక్కన ఉంటది. అంతేకాకుండా కాళోజీ నారాయణ గారు ఇక్కడనే జిల్లా పరిషత్ హై స్కూల్లో తన స్కూల్ కంప్లీట్ చేశారనమాట మన మడికొండ గ్రామంలోనే. నారాయణ గారి కుటుంబం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చాక 1917లో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్నది కాళోజీ నారాయణరావు గారి స్తూపం అనమాట. తన శిలా పలకం. తన ఇల్లు ఉండేది ఈయన్నే, కానీ ఇల్లు ప్లేస్ లో వీళ్ళు ఇక్కడ శిలా పలకం పెట్టిరనమాట. కాళోజీ నారాయణ గారు గతంలో తను విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నమాట. కాళోజీ గారు ఎంతో మంది విద్యార్థులకి ఆదర్శంగా నిలిచారు. ఎంతో తన జీవన కోసం విద్యార్థులకి ఎన్నో త్యాగాలు కూడా చేశారనమాట. గతంలో కాళోజీ గారు 3500 పోయమ్స్ రచించారు. అంతేకాకుండా నా గొడవ అనే ఇది వచ్చేసి 10వ డిఫరెంట్ కథ అన్నమాట, కావ్యం. గతంలో తన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఇది ఏంటిదంటే, ఒక నైట్ వర్షం పడుతుంటే ఒక అమ్మాయి వర్షంలో తడుచుకుంటూ బయట నిలబడ్డాడు అనమాట. కానీ కాళోజీ నారాయణ గారు చూసి ఎంతో బాధపడ్డారు. తనని ఇంట్లోకి పిలవాలంటే చాలా ఆలోచించారు, కానీ ఆ బాధ ఎవరు చెప్పుకోలేక తన లోపలనే దాచుకొని అని ఒక కావ్యం రూపంలో రచించారు. ఆ తర్వాత ఏమైందంటే, కాళోజీ నారాయణ గారి ఇంటి ముందర ఒక అమ్మ చూసి, ఏంది బయట ఎందుకు నిలబడ్డావు, ఇంట్లో రావచ్చు కదా అని పిలిచింది అన్నమాట. అది చూసి కాళోజీ నారాయణరావు గారు ఎంతో బాధపడి కుంగిపోయి ఈ తన కావ్యం రూపంలో రాసుకున్నారు. మనం ఇప్పుడు కాకతీయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాడ ఉన్నాం. మన కాళోజీ నారాయణ చదివిన కాలేజ్ హైయర్ స్టడీస్ కి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనమాట. కాళోజీ నారాయణ గారికి పద్మ విభూషణ్ 1992లో అవార్డు ఇచ్చారు. కాకుండా ఈజ్ పొలిటీషియన్ అండ్ ఈ పార్టిసిపేటెడ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫర్ స్టూడెంట్స్. అంతేకాకుండా తన వాయిస్ కి ఒక సపరేట్ తెలంగాణ మూవ్మెంట్ ఏర్పడింది. మనం ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. కాళోజీ గారి బాడీ చనిపోయినాక మన కాకతీయ మెడికల్ కాలేజ్ కి రీసెర్చ్ కి ఇచ్చారనమాట. 13 నవంబర్ 2002లో చనిపోయాడు. చనిపోయాక రీసెర్చ్ కోసం తన బాడీ డొనేట్ చేశాడు రీసెర్చ్ చేయమని. కాళోజీ గారు తన కథలని వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా రాశారు. తన కథలని మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్ లో కూడా రాశారు. కవితలు ఏంటి అంటే జీవన గీతం, ఉద్యమ కవితం, బాపు బాపు ఎన్నో కవితలు రచించాడు. 1934లో ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. అంతేకాకుండా కాళోజీ నారాయణ గారు రుక్మిణి బాయ్ పెళ్లి చేసుకున్నారు వచ్చేసి 1940లో. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి సంవత్సరం 9వ సెప్టెంబర్ రోజున కాళోజీ నారాయణ గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని రూల్స్ జారీ చేశారు.
మనం ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం కాడ ఉన్నాము. ఇది వచ్చేసి వరంగల్, ఇది వచ్చేసి హన్మకొండ డిస్ట్రిక్ట్ లో ఉంది కాళోజీ కళాక్షేత్రం. కాళోజీ నారాయణరావు వారి పేరు మీద కాళోజీ కళాక్షేత్రం అని మన తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు మనకు శాంక్షన్ చేశారు. ఈ కాకతీయ కళాక్షేత్రంలో ఈ మన ఆర్టిస్ట్, ఈవెంట్స్, డాన్సెస్, మన సంస్కృతి సంబంధించిన అన్ని మొత్తం కాకతీయ కళాక్షేత్రం జరుగుతుంది. కాకతీయ కళాక్షేత్రం 2023లో కేసీఆర్ గారు కొన్ని వందల కోట్లు దీనికి నిర్మాణం కోసం విడుదల చేశారు. ఈ కళాక్షేత్రం వచ్చేసి 2024లో ఓపెన్ అయిపోయింది. కళాక్షేత్రం లోపల పెద్ద ఆడిటోరియం ఉంటుంది, ఒక స్టేజ్ కూడా ఉంటుంది, పర్ఫార్మెన్స్, ఎన్నో గేమ్స్, ఎన్నో ఈవెంట్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతాయి. మీరు రావాలని చూడాలనుకుంటే విజిట్ కాండి కాకతీయ కళాక్షేత్రానికి. కళాక్షేత్రం అనేది మన వరంగల్ జిల్లాలోనే అతి పెద్ద ఆడిటోరియం అన్నమాట. మీకు కనుక నా ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే ప్లీజ్ అదే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ప్రతి ఒక్క వాట్సాప్ స్టేటస్ లో ఇదే మన ఇన్ఫర్మేషన్ వీడియో కావాలి, ఉండాలి కూడా. ప్రతి ఫ్రెండ్స్ అందరూ పంపించేయండి. ఇది కనుక మనకే లైక్స్ వస్తే 100K వ్యూస్ వస్తే నెక్స్ట్ ఇంకొక part 2 ఉంటుంది. అది ఏ కవి గురించి ఉండదో మీరే మీ అంచనాగా వదిలేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని హిట్ చేయండి.